అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. పాకిస్తాన్ ఆశించిందేంటి? టూరిజాన్ని దెబ్బతీయాలి. కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఘాతుకం వెనకాల టూరిజాన్ని దెబ్బతీసి అక్కడ మళ్ళీ ఆర్థిక స్థిరత్వం లేకుండా చేసి అక్కడ పేదరికం ఉండేలా చేసి చివరికి మళ్ళీ తీవ్రవాదం వైపుకి యువత వెళ్ళేలా చేసి సైన్యం మీద తిరగబడేలా చేసి రాళ్ళు వేసే వాళ్ళకి, పెట్రోల్ బాంబులు వేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి పాత రోజులకి తీసుకెళ్లాలనుకుంది. కానీ భారత ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరించింది, బాధ్యతాయుతంగా వ్యవహరించింది. దెబ్బతీస్తుందో పక్కన కథ నడుస్తుంది. తాజాగా ఓ పక్కన యుద్ధ వాతావరణం, ఈ కారణంగా కొంత టూరిజం బ్లాక్ అయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున పబ్లిక్ అక్కడికి వెళ్తున్నారు. ఎప్పుడైతే విమానాశ్రయానికి అవకాశం కల్పించారో, రైళ్లకు అవకాశం కల్పించారో ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరి వెళ్తున్నారు. వైష్ణోదేవి ఆలయం నిండిపోతోంది. అట్లాగే అక్కడ ఉన్నట్టు పుణ్యక్షేత్రాలకి భారీ ఎత్తున వస్తున్నారు. మొన్నటితో పోల్చుకుంటే తక్కువే. అయితే అంత ఈ గతంలో సంక్లిష్ట పరిస్థితుల సందర్భంలో వచ్చిన యాత్రికులతో పోల్చుకుంటే ఇప్పుడు పెద్ద ఎత్తున పెరుగుతున్నారు. ప్రత్యేకించి